హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్. రేపు మనకు పింఛన్ల పంపిణీ అనేది ఉంటుంది. రేపంటే మళ్ళీ 1వ తారీఖున మంగళవారం రోజు 1వ తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లకు సంబంధించి అంటే రేపు ఒక 77,000 మందికి స్పౌస్ పింఛన్లను పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ స్పౌస్ పింఛన్లలో మీ పేరు ఉందా లేదా, ప్రభుత్వం నుంచి మీకు ఈ స్పౌస్ పింఛన్ మంజూరు అయిందా లేదా, అంటే ఎవరికి ఇస్తున్నారు ఈ స్పౌస్ పింఛన్ అంటే 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటారో ఆ భర్త చనిపోయినటువంటి మహిళలకు ఒక 77,000 మందికి పింఛన్ అయితే మంజూరైంది. ఇక పింఛన్ మంజూరైనా కానీ ఇక్కడ మనకు పింఛన్ అయితే ప్రభుత్వము ఈ జూన్ నెల 12వ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పింది. మరి కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యేలకు వేరొక కార్యక్రమం ఉండడం వల్ల ప్రజాప్రతినిధులకు ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశారు. అంటే ఆ రోజున మనకు పంపిణీ చేయలేదు. తిరిగి ఇప్పుడు మళ్ళీ రేపు 1వ తారీఖున పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి స్పౌస్ పింఛన్కు సంబంధించినటువంటి లిస్టులో మీ పేరు ఉందా లేదా, మీకు ఈ స్పౌస్ పింఛను వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది అడిగారు. అలాగే కొత్త పింఛన్లు కూడా ఎప్పుడు ఇస్తారన్నా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారంటే ఎప్పుడు అవకాశం ఇస్తారు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను మరింత సమాచారాన్ని కనుక్కొని మీకు వివరాలు అందజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ స్పౌస్ పింఛన్లకు సంబంధించిన లిస్టు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఒకవేళ ఎవరికైనా ఈ లిస్టు కావాలంటే కూడా నాకు కామెంట్ చేస్తే మీకు నేను ఆ లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ లిస్ట్ నేను మీకు కావాలంటే కూడా పంపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మరి మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి, మరొక 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట పైన కూడా నొక్కాలి, నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే మనది చాలా రీచ్ తక్కువగా ఉంది, ఎంతో కష్టపడి మీకోసం సమాచారాన్ని సేకరించి అందిస్తూ ఉన్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి సపోర్ట్ చేయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్పౌస్ పింఛన్లను రేపు ఉదయం అంటే 1వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేయబోతుంది. ఒక 77,000 మంది స్పౌస్ పింఛన్ మహిళలకు. మరి వాళ్లకు గతంలోనే మనకు పింఛన్ ఇవ్వాల్సి ఉన్నా కానీ మనం చెప్పుకున్నట్లు వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా మనకు ఆమోదం అయితే తెలిపారు, కొత్త లిస్ట్ అనేది విడుదలైంది. ఆ లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు 4,000 రూపాయల పింఛన్ అనేది ఇస్తారు. 2 నెలల పింఛన్ అయితే రావట్లేదు, కానీ ఈ 1 నెల పింఛన్ మాత్రమే మనకు జూలై నెల నుంచి మీకు పంపిణీ చేయబోతున్నారు. మరి 1 నెల పింఛన్ అయితే వస్తుంది. మరి ఇక రెండవదిగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఏ వీడియో పెట్టినా కానీ ఆ వీడియో కింద కామెంట్స్లో మనల్ని అడుగుతూ ఉన్నారు, ఖచ్చితంగా మీకు పింఛను కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి. మరి కొత్త పింఛన్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేటు లేదు. అంటే మనకు వృద్ధాప్య పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలన్నా, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల పింఛన్ ఇస్తామన్నారు. మరి 50 ఏళ్ల పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలన్నా, ఇట్లా ఏ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎక్కడా కూడా మనకు ప్రకటన అయితే ఇవ్వలేదు. మరి గతంలో ఇస్తామని అన్నారు కానీ మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి. కాబట్టి మనము మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ కొత్త పింఛన్లకు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అలాగే మనకు ఇప్పటికి కొన్ని పథకాలు ఇవ్వాల్సి ఉంది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంకా ఈ కొత్త పింఛన్ల మంజూరు పైన కానీ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కానీ అవకాశం ఇవ్వట్లేదు. మరి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లను పెంచి మనందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ భర్తకు వస్తూ ఉంటుంది కాబట్టి పింఛన్ను ఎట్లాగో ఆ పింఛన్ను ఆపివేయాలి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పింఛన్ను పంపిణీ చేస్తే, భార్యలకు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పి మనకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా 2019 నుంచి ఈ 2023 వరకు
ఎవరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటారో వారికి కూడా పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి గ్రామ వార్డు సచివాలయ అధికారులు 3 రోజుల పాటు కూడా ఈ పింఛన్లను తనిఖీ చేస్తారు. ఈ పింఛన్లను తనిఖీ చేసి ఒకవేళ ఎవరైతే పెన్షన్దారుడు మరణించాడో అతనికి భార్య ఉంటే కనుక భార్య డీటెయిల్స్ అనేటివి క్యాప్చర్ చేస్తారు. భార్య ఆధార్ నెంబరు, అలాగే భార్య బ్రతికే ఉన్నారా లేదా అనే సర్వే అనేది చేపట్టడం జరిగింది. మరి ఈ రోజుతో సర్వే కూడా పూర్తయిపోతుంది. రేపటితో తిరిగి మళ్ళీ కూడా వీరికి కొత్తగా పింఛన్ అనేది మంజూరు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా ఒక సర్వే కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వితంతు మహిళలకు. మరి మిగిలినటువంటి వితంతు మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, అన్న మాకు కూడా ఇవ్వాలి కదా పింఛను, మాకు కూడా కష్టంగా ఉంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇంకా వృద్ధాప్య కానీ వితంతు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛను కానీ నాలాంటి దివ్యాంగులకు ఇచ్చేటువంటి పింఛను కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపైన ప్రకటన చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి మనకు స్పౌస్ పింఛన్లను అయితే మంజూరు చేశారు. 77,000 మంది మహిళలకు స్పౌస్ పింఛన్ అయితే మంజూరు అవుతుంది. అలాగే 2019 నుంచి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే అధికారులు సర్వేకి వస్తూ ఉన్నారు. మీ ఇంటికి సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ సర్వే అనేది చేయించుకోండి. ఒకవేళ రాకపోయినా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కావాల్సినటువంటి మీ భర్త డెత్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు తీసుకెళ్ళి మీరు అక్కడ సర్వే అనేది చేయించుకోండి. అలాగే దివ్యాంగుల పింఛన్లు కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ పింఛన్లన్నీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా పింఛన్కు ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పింఛన్ పొందుతున్నారని, మరి అటువంటి వారందరినీ కూడా వారి పింఛన్లన్నీ కూడా అర్హత లేని పింఛన్లను తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం తనిఖీలు చేస్తూ ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు. మరి అక్టోబర్ వరకు కూడా ఈ పింఛన్ల వెరిఫికేషన్ ఉంటుంది. మరి తర్వాత నుంచి కూడా మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ వరకు కూడా మనకు కొత్త పింఛన్లకు అవకాశం లేదు. అప్పటి వరకు స్పౌస్ పింఛన్లకు మాత్రమే అవకాశం ఉంది. మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అక్టోబర్ వరకు కూడా వెయిట్ చేయండి. ఆలోపు సదరం సర్టిఫికెట్లు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డ్స్ కానీ అలాగే వృద్ధులు కావాల్సినటువంటి ప్రూఫ్స్ 50 ఏళ్లకు సంబంధించినటువంటి జిరాక్సులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మీకు పింఛను మంజూరు అవ్వడం జరుగుతుంది. మరి లిస్ట్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా రీప్లై ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా సమాచారాన్ని కనుక్కొని అధికారుల ద్వారా తిరిగి మళ్ళీ కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. కామెంట్ కింద సమాధానం ఇస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చింది, ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మరి నచ్చిన వాళ్ళు, ఉపయోగపడిన వాళ్ళంతా కూడా లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన కూడా నొక్కాలి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియో వచ్చినప్పుడల్లా. మరి ఆ విధంగా చేయండి. మీరు తప్పకుండా మీకు నచ్చితేనే అండి, బలవంతం లేదు. నచ్చి మీకు ఉపయోగపడింది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి.